హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా ఉండి పల్లీ చట్నీ నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పల్లీలు పొట్టు క్లీన్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ పల్లీ పొట్టు ఉంచుకోండి. నేనైతే మా వారి కోసం చేస్తున్నాను. మా వారికి పొట్టు ఉంటే ఇష్టం ఉండదు. పొట్టును క్లీన్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఒకసారి ట్రై చేయండి మీరు నా స్టైల్లో, మీకు చాలా నచ్చుతుంది. అదే బాండీలో కొంచెం ఆయిల్, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకుని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తినే స్పైసీ బట్టి చూసి వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవుతుండగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉత్తుగా తినరు. ఈ చట్నీలో అయితే కలిసిపోతుంది కాబట్టి నేను ఎక్కువగానే వేస్తాను. కొంచెం చింతపండుది ఆప్షనల్, జీలకర్ర వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పల్లీలు యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలను కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంతో పట్టుతోని ఒక 3 వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చట్నీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంతో పాటు ఉప్పు కూడా వేసుకుని మన టేస్ట్కి సరిపడా మంచిగా ఇవన్నీ మిక్స్ చేసుకుని మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.